తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఇక తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. సరిగ్గా 15 రోజుల వ్యవధిలో కూడా గడవక ముందే మరో ఎలక్ట్రిక్ బస్ అగ్నికి ఆహుతి కావటం కలకలం రేపింది. హైదరాబాద్కు సర్వీస్ పూర్తి చేసి డిపో చేరుకున్న బస్సును రాత్రి ఛార్జింగ్కు ఉంచగా తెల్లవారుజామున ఒక్కసారిగా బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ ఘటన కరీంనగర్ బస్ డిపోలో ఉదయం 4 గంటల సమయంలో జరిగింది. అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టడంతో మంటలు వేరే బస్సులకు వ్యాపించకుండా అయితే అడ్డుకోగలిగారు. ఘటనా సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వరుసగా ఎలక్ట్రిక్ బస్సెస్లో ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో వాటి నిర్వహణ, బ్యాటరీ భద్రత, ఛార్జింగ్ వ్యవస్థపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్ ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో ఉన్నాము. మొన్న ఒక ప్రమాద ఘటన మరొక ముందే సరిగ్గా 15 రోజులు తిరగకుండానే మళ్ళొక ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్ అనేది ఇప్పుడు దగ్ధమైన ఘటన నేను మీకు చూపిస్తున్నా. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే బ్యాటరీలో మొత్తంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. సరిగ్గా 15 రోజుల క్రితం మనం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి వద్ద అల్గనూరులో ఇదే ఘటన చూసాము. ఆ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇది ఇప్పుడు పాక్షికంగా దగ్ధమైంది. ఇది ఆర్టీసీ 2 డిపోలోనే దగ్ధమయ్యి మొత్తంగా ఆ బ్యాటరీలో మంటలు అంటుకోవడంతో వెంటనే ఫైర్ ఇంజన్ను పిలిచారు. ఫైర్ ఇంజన్ పిలవడంతో 2 ఫైర్ ఇంజన్లతో మొత్తంగా దీన్ని ఆర్పే ప్రయత్నం చేశారు. అంటే పూర్తిగా ఇది ఒక సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పుడు ఎంత భద్రం అనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మనము అల్గనూరు ఘటన తర్వాతనే అంటే ఆ రోజు ప్రయాణికులంతా అందు నుంచి దిగిపోవడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా ఆ రోజు డ్రైవర్ చాకచక్యంతో వాళ్ళంతా బయటపడ్డారు. కానీ పూర్తిగా వీటి మెయింటెనెన్స్ అనేది చాలా పూర్గా ఉన్నది. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇందులో పనిచేస్తున్న డ్రైవర్లు వాళ్ళే మనకు ఆఫ్ ద రికార్డులో చెప్తున్నారు. పూర్తి స్థాయిలో వీటిని కనీసం కడగడం లేదు, వీటిని అసలు పట్టించుకోవడం లేదు. సో ఈ క్రమంలోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీటి మెజర్మెంట్స్కి సంబంధించి భద్రతకు సంబంధించిన అంశాల్లో ఇలాంటి కరెక్షన్స్ చేయాల్సిన సమయంలో, ముఖ్యంగా ఎర్రర్స్ ఏర్పడుతున్న సమయంలో వీటిపైన పెద్ద ఎత్తున కసరత్తు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పరిస్థితులు లేకపోవడంతో మొత్తంగా ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఎంతవరకు భద్రం అనే ఒక ప్రశ్న ఇప్పుడు మన ముందు ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులైతే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కడానికి కూడా ఇప్పుడు జంకుతున్నారు, భయపడుతున్నారు. మనం చూడవచ్చు, మనం ఆర్టీసీ 2 డిపోలో ఇంకొక బస్సు మొత్తంగా బ్యాటరీ లీక్ అయ్యి పూర్తిగా అందులో షార్ట్ సర్క్యూట్ వచ్చేసి పెద్ద ఎత్తున మంటలు అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా 2 ఫైర్ ఇంజన్లు పెట్టి మొత్తంగా ఆర్పిన దృశ్యాలను మనం చూస్తున్నాము. సరిగ్గా 15 రోజులు గడవక ముందే ఈ ఘటన జరగడం అనేది ఖచ్చితంగా ఇది ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యము, మరొక వైపు ఈ మెయింటెనెన్స్ లేకపోవడం, మరొక వైపు భద్రతకు సంబంధించిన మెజర్మెంట్స్లో పూర్తి స్థాయిలో ఆలోచించకపోవడము, దీనిపైన చర్యలు చేపట్టకపోవడం అనే ఒక భావన అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.